నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేలాది అభిమానుల మధ్య గద్దర్ అంత్యక్రియలు. కూనవరం విఆర్పురం వరద బాధిత కుటుంబాలతో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో పాటుగా తెలంగాణ ఎంపీ పార్థసారథి, తెలంగాణ పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కాకతీయ బీసీ వెల్ఫేర్ చైర్మన్ హున్సరాజ్ గంగారాంలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వదిలే రాజుని కొద్దిసేపు ఉదయం వచ్చేసింది, ఇంటికి వచ్చేసింది. థ్యాంక్స్ రెడ్డి. మీరు చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా 6 గంటలకు బ్రేక్ 6 గంటలకి ఉంది కాబట్టి వచ్చి 5కి అట్లా రెడీ అయిందంటే రెడీ వెళ్తావచ్చు. 5:30 మేనేజ్ వచ్చేస్తాను. 5 to 5:30 లేకుండా తిరిగి వచ్చినప్పుడు 8 o'clock. 10 బదులు 11 చాలా చూసుకున్నాను. ఇక్కడ బయటకు ఎక్కడ ఉంది ప్రోటోకాల్ వెహికల్ బయటకు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. మీరు వెనక్కి పాపం స్లిప్ అవుతుంది. థ్యాంక్ యూ. వాళ్ళకి కొంచెం చూసేదాన్ని మీ పేర్లు అంటే మీ 1000 రూపీస్ ఓకే అమ్మా, ప్లీజ్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కర్ణాటి శ్రీనివాస్ గారు ఉన్నారు, మా ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు వేదిక మీద, మా శివ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరికీ, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం నలుమూలల నుండి తరలి వచ్చి, మరి పెద్దలు ఎప్పుడు రమణ గారు నాకు కలిసినప్పుడు చెప్తుంటారు, నరాలనే పోగులుగా చేసి రక్తాన్ని
రసాయనంగా రంగరించి అద్భుతమైన నాగరికతను మనిషికి నేర్పిన మా నేతన్నలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కావచ్చు, నేత కావచ్చు, మరనేత కావచ్చు, అన్ని రంగాల కార్మికులకి లాభం జరగాల, కుల వృత్తులను బతికించుకోవాలా, చేతి వృత్తులను బతికించుకోవాలన్న ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున గత 9 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం. వాటిలో కొన్నిటిని నేను మీతో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. వాటిలో ఉన్న కొన్ని లోపాలను సవరించి కొత్తగా ఏ రకంగా తీసుకొస్తున్నామో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఒకవైపేమో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఉన్న వాటినన్నీ ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉంది. జిఎస్టీ మీద, మన చేనేత మీద 5% జిఎస్టీ వేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మరి ఇంతకంటే దుర్మార్గం ఇదివరకు ఏ ప్రధానమంత్రి చేయలేదు. హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసినారు, పవర్లూమ్ బోర్డు రద్దు, హ్యాండీక్రాఫ్ట్ బోర్డు రద్దు, మహాత్మా గాంధీ బీమా బంకర్ యోజన రద్దు. ఈ రకంగా మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఐసిఐసిఐ లొంబార్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ రద్దు, అన్ని కూడా రద్దు చేసి వాళ్ళేమో చేనేత వద్దు అన్ని రద్దు అనే పద్ధతిలో వాళ్ళు పోతా ఉన్నారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మాత్రం స్కిల్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న స్కిల్ దాన్ని కూడా పొందుపరచుకోవాలా, దాన్ని కూడా పదిలపరచుకోవాలా, పటిష్టపరచుకోవాలన్న ఉద్దేశంతో కొత్త కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు మాతో, టాటాలు మాత్రమే కాదు తాతల నాటి కుల వృత్తులను కూడా ఆదరించినప్పుడే సమాజం బాగుపడుతుంది అనే మాట పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆయన స్వయంగా దుబ్బాకలో చదువుకున్న వ్యక్తి, ఒక పద్మశాలి సోదరుడు ఇంట్లో ఉండి అక్కడే చదువుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి మగ్గమేందో, మగ్గం చుట్టూ అల్లుకున్న జీవితం ఏందో బహుశా కేసీఆర్ గారికి తెలిసినంతగా గతంలో పనిచేసిన ఏ ముఖ్యమంత్రికి కూడా తెలియదు అంటే అది అతిశయోక్తి కాదు. అందుకే వారి ఆధ్వర్యంలో చాలా కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినాం. అందులో ముఖ్యమైనవి నేతన్నలకు 50% సబ్సిడీ ఇస్తూ నూలు రసాయనాలను తీసుకొచ్చిన చేనేత మిత్ర అనే కార్యక్రమం, అదేవిధంగా మీకోసం తీసుకొచ్చిన నేతన్నకు చేయూత అనే కార్యక్రమం, పొదుపు కార్యక్రమం, సేవింగ్స్ కార్యక్రమం, దాంతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకొచ్చినాం. కానీ వాటిల్లో కొన్ని లోపాలున్నాయి, సవరించండి, మాకు లాభం చేయండి అని మీరు గతంలో ఇదే హాల్లో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడు మీరు మాకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరేం చెప్పినారు నాకంటే, ఆనాడు ఈ చేనేత మిత్ర అనే పథకంలో మీరు అంటున్నారు 50% సబ్సిడీ ఇస్తున్నాం అంటున్నారు, కానీ దానిలో మాకు డబ్బులు టైంకి వస్తలేవు. ఎందుకంటే ఆ ఇన్వాయిస్లు అప్లోడ్ చేసుడు, అదేవిధంగా ఎన్హెచ్డిసి ద్వారా కానీ ఎన్హెచ్డిసి డిపోల ద్వారా కానీ కొనుగోలు చేయాలనే కండిషన్ పెట్టడం, దీనివల్ల మేము ఇన్వాయిస్లు సమర్పించలేకపోతున్నాం. మీరెవరికైతే లాభం జరగాలని కార్యక్రమం పెట్టినరో కార్మికులకు మాకు వస్తలేదు, మాకు డైరెక్ట్గా సబ్సిడీ ఇవ్వండి అనే మాట మీరు కోరడం జరిగింది. మీ కోరికను మన్నిస్తూ ఈరోజు నేను ప్రకటిస్తా ఉన్నాను, ఈ చేనేత దినోత్సవం నాడు మనం ఈ రాబోయే నెల నుంచి, అంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ నెల నుంచే ప్రతి కార్మికునికి, ప్రతి మగ్గానికి నెలకు 3,000 రూపాయల చొప్పున డైరెక్ట్గా మీ అకౌంట్లో జమ అయ్యే విధంగా ఈ పథకాన్ని మార్పు చేయడం జరిగింది. ఇది మీ కోరిక మేరకు, మీకు విజ్ఞప్తి మేరకే. ఎందుకంటే మొదలు కట్టుడు తర్వాత తెచ్చుకునుడు ఇది అయ్యే పని కాదు అని మీరే చెప్పినారు. నెలకు 3,000 రూపాయల చొప్పున దీని వెంటనే స్టార్ట్ చేస్తున్నామనే మాట కూడా, వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి దీనివల్ల తప్పకుండా లాభం జరుగుతుంది. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి కూడా మిత్రులందరినీ కూడా నేను మీ చప్పట్ల మధ్యన మా డిపార్ట్మెంట్ రూపొందించింది, వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. నేతన్నకు బీమా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఆలోచన రాలే. రైతు బీమా చేయాలి, రైతు కుటుంబం రోడ్డున పడకుండా ఆ కుటుంబానికి ఒక ధీమాని ఇవ్వాలి అనే ఆలోచన ముఖ్యమంత్రికి రాలే. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న 40 లక్షల పైచిలకు రైతు కుటుంబాలకు వారు ఒక్క రూపాయి కట్టే అవసరం లేకుండా రైతు బీమా కార్యక్రమం తీసుకొచ్చింది. అది చూసిన తర్వాత ఈరోజు మా నేతన్నలు అడిగినారు, అన్నా వ్యవసాయం తర్వాత అంతమంది ఆధారపడే వృత్తి మాది, వ్యవసాయం తర్వాత ఈ దేశంలో అంత ఎక్కువ మంది నిమగ్నమై పనిచేసేది నేత వృత్తి, మరి మా సంగతి ఏంది అని అడిగింది. అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు నన్ను, మా రమణ గారిని, మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి, మా అధికారులను పిలిపించి బీమా కార్యక్రమం స్టార్ట్ చేయండి నేతన్నకు కూడా అని చెప్తే 5 లక్షల రూపాయల చొప్పున నేతన్నకు బీమాను స్టార్ట్ చేసినాం. కానీ దాంతో మీకు సంతృప్తి రాలే. ఏమన్నారు మీరు,
ఇది బాగానే ఉంది కానీ 59 ఏళ్ల వరకే వస్తున్నది, మా వాళ్ళేమో 75 ఏళ్ల దాకా పనిచేస్తుండ్రు, మా సంగతి ఏంది, మరి పెద్దోళ్ళ సంగతి ఏంది, ఎవరికైతే అవసరమో వాళ్ళకే వస్తలేదు కదా అన్నారు. అందుకే ఏం చేసినామంటే ఎల్ఐసిని పిలిచినాం, మాట్లాడినాం. వాళ్ళు మేము చేయలేము 60 ఏళ్ళు దాటితే వాళ్ళు అన్నారు. అందుకే మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే ఏదైతే మన కార్యక్రమం ఉందో నేతన్నకు చేయూత అనే కార్యక్రమం, థ్రిఫ్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ థ్రిఫ్ట్కు లింకు చేసి రాష్ట్రంలో ఎవరైతే 59 ఏళ్ల పైబడ్డ నేతన్న ఉన్నారో 59 నుంచి 75 ఏళ్ల వరకు ఉన్న నేతన్నలకు కూడా ఆ థ్రిఫ్ట్ కార్యక్రమంతో లింకు చేసి ప్రభుత్వమే నేరుగా మీకు ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా, మీకు బీమా ఇచ్చే విధంగా కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. గట్టిగా మీ చప్పట్లతో మా అధికారులకు ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది కూడా చాలా అవుతుంది. ఆనంద్ భాస్కర్ గారు అన్నారు అన్వేషించండి అన్నారు. సార్ అన్వేషించడం ఈరోజే ప్రకటన కూడా చేస్తా ఉన్నాం, మీరు కూడా తప్పకుండా అభినందిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, మీరు గతంలో ఇదే వేదిక ద్వారా నాకు చెప్పినారు ఐసిఐసిఐ లోంబార్డ్ ఇన్సూరెన్స్ ఉండే మాకు ఇక్కడంటే ఆరోగ్యశ్రీ ఉన్నది, ఆరోగ్యశ్రీ ఏమో ఇన్ పేషెంట్ సేవలకు అంటే హాస్పిటల్ దాఖలైతే అది పైసలు అందుతాయి, అందులో 5 లక్షల దాకా వస్తాయి. కానీ అవుట్ పేషెంట్కు మాకు ఇదివరకు ఉండే, మరి ఆడికి పోతే 12,500 రూపాయలు వస్తుండే మాకు ఐసిఐసిఐ లొంబార్డ్తోనని చెప్పింది. నేను మా అధికారులకు చెప్పిన నిన్న తుది శ్వాస విడిచిన గద్దర్ అంత్యక్రియలు నేడు అభిమానుల మధ్య ఎంతో అభిమానంతో అంత్యక్రియలు, అంతిమయాత్రలు అభిమానులు పాల్గొన్నారు. ప్రజల పాటకు శాశ్వత చిరునామా అతడే. గద్దర్ అంటే ఒక చరిత్ర, గద్దర్ అంటే ఒక ప్రభంజనం, గద్దర్ అంటే నిలువెత్తు ఉద్యమ పాట, గద్దర్ అంటే పాటల భూకంపం, గద్దర్ అంటే 7 దశాబ్దాల ఉద్యమ చైతన్యం. అలాంటి పాటల మహావృక్షం నేల కొరిగింది. ప్రజా ఉద్యమాల సాంస్కృతిక చరిత్రలో ఒక శకం ముగిసింది. కోట్లాది మందిని కదిలించిన ఆ కంఠం మూగబోయింది. అనేక ఉద్యమాలను వెలిగించిన అతని ప్రదర్శన కళ ఆగిపోయింది. పాట ఇప్పుడు దిక్కులేనిది అయింది. వేలాది మంది కళాకారుల గుండె తల్లడిల్లుతోంది. అతడు పాటల పెద్దన్న. పాట అంటే గద్దర్, గద్దర్ అంటేనే పాటగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. అణగారిన అణచివేతకు చైతన్యమైన ఉద్యమాలకు బాటగా గద్దర్ పాట నిలిచింది. గద్దర్ పార్థివ దేహం అంతిమ యాత్ర లాల్ బహదూర్ స్టేడియం నుంచి అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులతో అల్వాల్లోని మహాబోధి పాఠశాలలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. కళాకారులు గద్దర్ గలం విప్పుతామని, గద్దర్ భౌతికంగా లేకున్నా గద్దర్ పాట సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుందని కళాకారులు పెద్ద ఎత్తున పాటలతో అంతిమ యాత్రకు తీసుకువెళ్లారు. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు, మేధావులు, యూనివర్సిటీల యువకులు, పెద్ద ఎత్తున కళాకారులు, అభిమానులు సంతాపాన్ని తెలియజేసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఎవరు ఏడ్చి పేర్చెదరో, ఎవరు ఏడ్చి పేర్చెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో.
చేతులెత్తి శరణు కోరితే చేరదీసెదెవ్వరు కాటికి కాలు చాపితే వాడే మోసెదెవ్వరు ఆ తుపాకులకు ఎదురు నడిచిన తూట ఎవరు దాసెదరో బండెంక బండి గట్టే పలారు బళ్ళు గట్టే ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సరుకరోడా మంచివాడిను. బండెంక బండి గట్టి పలారు బళ్ళు గట్టి ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సరుకరోడా ఆదిల మిల్చి డోరో నైజాము సరుకరోడా బండెంక బండి గట్టి పలారు బళ్ళు గట్టి. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించి ఈ వారాహి విజయయాత్ర ద్వారా అనేక నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైన పూర్తి అవగాహన తెచ్చుకొని అక్కడ ప్రజానీకంతో ఆయన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సమస్యలపైన ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మేమందరం కూడా గర్వపడుతున్నాం. అందులో భాగంగా నిన్న లాల్పురంలో పార్టీ కార్యాలయం, ఈ విషయం మరొకసారి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నిజాయితీగా కష్టపడి ఒక వాలంటరీ నెట్వర్క్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడడానికి ఇతర దేశాల నుంచి ఇక్కడున్న జన సైనికులు, మా నాయకులు అందరూ కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు అయ్యే విధంగా, ఆ కార్యక్రమానికి ఒక మంచి స్ఫూర్తి వచ్చే విధంగా ఎంతో ఆదర్శవంతంగా నిలబడి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటారు. ఆ విధంగా నిన్న 6 సెంట్ల భూమి దాతలు ముందుకొచ్చి ఇచ్చినప్పుడు పార్టీ కార్యాలయం హైవే పక్కన అద్భుతంగా నిర్మాణం చేసుకుని పార్టీ కార్యక్రమాల కోసం ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా నిలబడ్డారు. ఆ తరుణంలో రాష్ట్రంలో ఎందుకు వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అవసరం అని చెప్తున్నామో మీ అందరికీ అర్థం అవ్వాలి. వాలంటీర్ వ్యవస్థ గురించి, డేటా సెక్యూరిటీ గురించి, పర్సనల్ డేటా ఎవరి చేతిలో పోతుందో అర్థం కావడం లేదు, భయం వేస్తోంది, జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన పైన వ్యక్తిగత దాడులు చేసి సమస్య పైన మాట్లాడకుండా ఆ సమస్య గురించి పక్కదారి తీసుకునే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రభుత్వం ప్రయత్నించింది. కేసులు పెడతామని భయపెట్టించారు. ప్రాసిక్యూషన్ చేయడానికి జియోలు హడావుడిగా రాత్రి ఇచ్చేశారు. వాలంటీర్ల ద్వారా కేసులు పెట్టించారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటి? ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు? ఎవరైతే మీరు 5,000 రూపాయలు ఇచ్చి పాపం వాలంటీర్లు ఇంటింటికి తిప్పుతున్నారో వాళ్ళ ఫోన్ల ద్వారా మీరు సేకరించిన సమాచారం ఏ సంస్థకి వెళ్తోంది? దీన్ని పర్యవేక్షించేది ఎవరు? రేపటి రోజున ఏమైనా పొరపాటు జరిగితే ఎవరిని మేము ప్రశ్నించాలి? ఎందుకు మీకు ఇంత లోతైన సమాచారం మీకు ఎందుకు? మా ఇంట్లో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని ఏసీలు ఉన్నాయి, కార్ నంబర్ ఏంటి, 2 వీలర్ నంబర్ ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఎందుకు, ఆధార్ కార్డు ఎందుకు? ఇవన్నీ వివరాలు తీసుకొని 360 డిగ్రీ ప్రొఫైలింగ్ అని చెప్పి హైదరాబాద్ నానక్రామ్గూడలో ఉన్న ఒక సంస్థకి వీళ్ళు అప్పచెప్పి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ దాదాపు 1000 మంది ఎంప్లాయీస్తో వీళ్ళు మండల వారీగా, కార్పొరేషన్లో ఉన్న డివిజన్ల వారీగా, వార్డుల వారీగా, మున్సిపాలిటీలో వీళ్ళు నిర్ణయిస్తున్నారు. ఒక సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకి గౌరవం లేదు. వాళ్ళు ఏం చేయలేరు పాపం. మొన్న మేము సర్పంచులు సమావేశం ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆందోళన మామూలు విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సర్పంచులకి రూపాయి కూడా ఇవ్వకుండా తారుమారు చేశారు. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, ముఖ్యమంత్రి గారి పేషీలో జరిగిన తతంగం గురించి ఎందుకు మాట్లాడరు? ఇదే డేటా చోరీ గురించి, ఇదే వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కదా. ఇది డైరెక్ట్గా తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ఇంట్లో జరిగిన డేటా చోరీ. ఇది ఈ ఫైలింగ్ అనే మాటతోటి
డిజిటల్ సిగ్నేచర్ అనే మాటతోటి ముఖ్యమంత్రికి తెలియకుండా వందల సంఖ్యలో ఫైళ్లు సంతకం అయిపోయి కిందకి వెళ్ళిపోయినాయి అనే మాట బయటికి వచ్చినప్పుడు ఎందుకు దీనిపైన మీరు సమగ్రమైన విచారణ జరిపి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగితే ఎవరు చెప్పుకుంటాం? మరి ముఖ్యమంత్రి గారు చెప్పుకునేది, ఆయనకే కదా ఆపాదించేది తప్పు. అదేవిధంగా వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు చెప్పాలి, ఎవరిని అడగాలి? కూనవరం విఆర్పురం వరద బాధిత కుటుంబాలతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పారు. మనకు జరుగుతా ఉన్న ఈ నష్టం ఆ R&R అనే ప్యాకేజ్ మాకు ఇచ్చి పంపించగలిగితే మేము ఈ రకమైన నష్టాలు రోజు ప్రతి సంవత్సరం చూడాల్సిన పని ఉండదు అని చెప్పి ఏదైతే మీరు చెప్తా ఉన్నారో అది చాలా వ్యాలిడ్ పాయింట్ అనేది కూడా నేను కూడా అంగీకరిస్తా ఉన్నాను. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేస్తా ఉన్నాము. 41.15 అందులో మొదటి దఫా కింద ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 41.15 మీటర్లే కాకుండా ఇంకొక 48 గ్రామాలకు సంబంధించిన లిడార్ సర్వే కూడా దాంట్లో యాడ్ చేసి అనుసంధానం చేసి మొదటి ఫేజ్లో ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇక రెండో ఫేజు, మూడో ఫేజు, ఆ తర్వాత సంవత్సరంలో ఆ కార్యక్రమాలు కూడా జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సిన ప్యాకేజ్ అంతా కూడా ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం చెప్పిన 2 అంశాలు కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఆ 2 అంశాలను కూడా యాడ్ చేసి ఇవ్వాల్సినటివన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాము అని మరొకసారి తెలియజేస్తూ, మీరు ఇంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీ ఆప్యాయతలో కానీ మీ చిరునవ్వులో కానీ ఎక్కడా కూడా కొరత లేకుండా ప్రేమాభిమానాలు చూపిస్తా ఉన్నందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వస్తుంది అక్కడి నుంచి నేరుగా పవర్ జనరేషన్ అయి వాటర్ డిశ్చార్జ్ అయితే మళ్ళా రివర్లోకి వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా. ఇప్పుడు మెయిన్ గా మీకు అర్థం కావాల్సింది స్పిల్వే మీరు చూశారు, ఇక్కడ అప్పర్ కాఫర్ డ్యామ్ మీరు చూశారు, లోయర్ కాఫర్ డ్యామ్ అక్కడ ఉంది. ఈ కొండ నుంచి స్ట్రైట్ గా అక్కడ వరకు మొత్తం 1396 అడుగులతో మీటర్లు అనుకుంటా, మీటర్లతో అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వస్తుంది. దాని కిందన డయాఫామ్ వాల్ కట్టారు. ఇప్పుడు కట్టిన తర్వాత ఈరోజు ఇవన్నీ అయినాయి. ఇది గాని 19 నేను అధికారం పోయిన తర్వాత ఇవన్నీ రెడీ అయినాయి, అవి కూడా రెడీ అయినాయి. కొన్ని గ్యాపులు ఉన్నాయి. ఆ గ్యాపులు ఫిలప్ చేసే సమయంలో కాంట్రాక్టర్ని మార్చారు, ఇంజనీర్లు మార్చారు. 18 నెలలు అయింది. వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చినప్పుడు ఈ నీళ్లన్నీ పోయి అక్కడ లోయర్ కాఫర్ డ్యామ్ ఉంది. ఆ కాఫర్ డ్యామ్ నుంచి నీళ్లు ఈ పక్క వచ్చి ఈ యొక్క ఉద్రిక్తో ఈ పక్క నీళ్లు రావడం, ఈ పక్క లేపడం, ఈ పక్క వెళ్ళిపోవడం. ఆ విండ్ను బట్టి ఎప్పుడు నీళ్లు ఎట్టబోతాయంటే ఎక్కడ పల్లం ఉంటే అక్కడ గుచ్చకపోతాయి, అక్కడి నుంచి మట్టి లేపేస్తాయి. మెట్టి లేపి దానికి ఓన్ కోర్స్ ఆఫ్ ఇది తయారు చేసుకుని మెట్టనే వేస్తుంది, లేకుంటే మొత్తం కోసుకొని వెళ్ళిపోతుంది. అదే జరిగింది ఇక్కడ. ఒక సుడిగుండం తయారైంది. ఆ సుడిగుండంలో ఆ నీళ్లు ఇటు రావడం, ఇక్కడ మట్టి అంతా ఇసుకంతా కొట్టడం, ఇసుక మెట్లేయడం, అది లాక్కెళ్లడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు డయాఫామ్ వాల్ అక్కడ ఉండేది దెబ్బతింది. బ్రీఫ్ గా ఇది జరిగిన పరిస్థితులు ఇక్కడ. ఇప్పుడు దాని మీద ఏంటి, కాఫర్ డ్యామ్ అయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, నీళ్లన్నీ ఇటే పోతాయి. ఇంకా 41.15 కట్టినా 45.75 కట్టినా సేమ్ ఇంపాక్ట్. దాంట్లో ఇంపాక్ట్ లో తేడా లేదు. ఇంకా ఇక్కడికి నీళ్లు వచ్చి కొడితే ఈ నీళ్లు ముంపు ఎక్కడికి పోతుందో అక్కడికి పోతుంది. ఇప్పుడు కొట్టింది మొన్న, ఇదే కొడుతుంది రేపు కూడా.
రేపు 40 లక్షల లేకపోతే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తే ఇది బలపరుచుకోకపోతే మళ్ళా కొట్టుకోబోతుంది. ఇది వేరే మార్గాలు లేవు. ఈ రోజు కొత్తగా కొన్ని రంగాలు తీస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇక్కడికి వచ్చి నేను మాట్లాడతా. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. 45.74 మీటర్లు 194 టీఎంసీ ఆఫ్ వాటర్ మనం పెడతాం. నువ్వు అన్నట్టు 41.15 అంటే నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. దీనివల్ల 60-70 టీఎంసీ నీళ్లే ఉంటాయి. ఎవడి కోసం ఇది? దేనికోసం ఇది? స్పిల్వే అయిపోయింది. ఎంత వాటర్ వచ్చినా పడడానికి మొత్తం కాంక్రీట్ అయిపోయింది. అక్కడ క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ కాఫర్ డ్యాములు అయిపోయినాయి. అక్కడ కాఫర్ డ్యామ్ అయింది. నీ చేతగాని అసమర్థత వల్ల ఈరోజు డయాఫామ్ వాల్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ డయాఫామ్ వాల్ నాశనం కావాలంటే దీనికి లీకేజ్ అవుతోంది. ముందు ఇది లీకేజ్ అరెస్ట్ చేయాలి. అవతల నుంచి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఇది లీకేజెస్ అని అరెస్ట్ చేసి అది చేసి డయాఫామ్ వాల్ స్టేజ్ ఏంటో అసెస్ చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేలాది అభిమానుల మధ్య గద్దర్ అంత్యక్రియలు. కూనవరం విఆర్పురం వరద బాధిత కుటుంబాలతో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.